ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం తీసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో ఆ రోజు ఈ యొక్క వాలంటీర్లు మొత్తాన్ని కూడా మేము పెట్టాము, వాళ్ళకి ఉపాధి కల్పించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వాడుకుంటానికి, ఉపాధి లేకుండా చేస్తానికి వాళ్ళందరితో రాజీనామా చేశాడు. వాళ్ళ రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీసుల మీదకి, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీదకి, ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా చేత ఏం కాదు, మీ సావండి అని చెప్పి వాళ్ళందరినీ గాలికి వదిలేసిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ గాలి పార్టీ ఈ వైసీపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన చెప్పిన మాటలు విని వాళ్ళ కార్యకర్తలు కూడా నష్టపోవద్దు, రౌడీ సీట్లుగా భవిష్యత్తులో మారిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏ రోజు చూసినా కానీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ అంతకుముందు 10 సంవత్సరాలు కానీ చూస్తే ఏ ఒక్క కార్యకర్తని ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ ఈ యొక్క కార్యకర్తలంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఆయన చెప్పుడు మాటలను కానీ, ఆయన రెచ్చగొట్టే మాటలు కానీ వినొద్దని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 29లో వస్తానని చెబుతున్నారు. కనీసం వాళ్ళ ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన మీకు రేపు ఏ రకంగా అధికారంలోకి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా మేము ఈ ఒక కార్యకర్తల్ని అదేవిధంగా మభ్యపెట్టే మా ఆలోచనలు, మభ్యపెట్టే పనులు కానీ చెయ్యొద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వినవి చేసుకుంటూ వాళ్ళని చక్కగా బతికేలాగా చేయాల్సిందిగా, కార్యకర్తలను వదిలేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత నియోజకవర్గంలో కూడా ఇవాళ ఆదరణ లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి నిదర్శనగానే ఇవాళ పులివెందుల్లో కూడా డౌన్ జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. నీ పరిపాలన కానీ, నీ ప్రవర్తన కానీ ఏ స్థాయిలో దిగజారిందనేది ఒక్కసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో అయినా నీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే ఆలోచనతో వస్తే బయటికి రా, లేకపోతే మీరు మీ పార్టీని మూసేస్తే చాలా మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.